ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవి గారు రా క్విజ్లో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తావంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించితిరి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కచ్చాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు నవ్వాలి. ఎక్కువ చేయక. థ్యాంక్స్. రే జెంట్మెన్ వస్తున్నాడు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుకో సార్. వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏరా నీకు మాధురి దీక్షిత్ ప్రీతి జింతా కావాలా? ఇంట్లో శ్రీదేవంతర్దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసింది చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అన్నా బాగున్నారా? ఏమరా పల్వన్ ఈడుకొచ్చినావు? అది లోపల కూల్ డ్రింక్స్ అయిపోయినాయి, కొంచెం మీ కూల్ డ్రింక్స్ ఇస్తే. కూల్ డ్రింక్ కావాలా? అరే ఆ థమ్స్అప్ థమ్స్అప్ ఇస్తాను కానీ డాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తురా? చింపి 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 పారేస్తున్నాం అంకుల్. ప్రైజ్ మనకే రావాలి, ఇజ్జత్ కి సవాల్. వస్తుందన్నా మీరు ముందు ఇవ్వండి. ఇగో థాంక్స్. ఏంటి అంకుల్ అదోలా ఉంది? ఫారెన్ థమ్స్అప్ రాబాది. ఓ థమ్స్అప్ లో ఫారిన్ లోకల్ ఉందా? అవమనా తాగు. తాగుతా. ఇక్కడ నుంచి థమ్స్అప్ అంటే నీ దగ్గరికే వస్తా. రా నువ్వు మా దగ్గరికి రా. అన్నా గుడ్ మార్నింగ్. ఒక గ్లాసు. అరే ఇప్పుడే రావారా భయ్? అది నా కోసం, మరి ఇది నీ కోసం. నా కోసం కూడా తాగుతావా? నీ కోసం. పోయిరా ఇంకోట పోయి. నీ కోసం. అది కట్టు నా కోసం తాగు. సూపర్, చాలా బాగుంది. వన్స్ మోర్ ప్లీజ్. ఏ నీ గురించి దాయను, నా గురించి దాయను, అందరి గురించి దాయను, ఇదెవరికి రా? టీమా టీం గురించి కూడా తాగుతావా? టీంలో నడిపోయినాడు. నా గురించి అయితే రాను కానీ మా టీం గురించి అయితే అన్నావు. నాకు తిక్కు రేగుద్ది. నాకు తిక్క రేగిందో నేను అసలు మంచిగా ఉంటాను. మంచి చెడు గురించి మాట్లాడుతున్నావు. మరి ఒక నొక్కు నొక్కినాడే గాలే కలిసిపోతావు బిడా. అది గనుడబే అది. అలాగా నేను దీవాలి పుష్లు అనుకున్నానే. ఈసారి అనేది మేము కాదు, మీ చేతులు మేము అరుస్తాం. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మ. అటు చూస్తే బాతికేళులే ఓ రాణి, పక్క కథలు చెప్పమాకులే. కొలతే 36లే చెవిలోన ఊరు గట్రా పెట్టమాకులే. పుట్టింటోళ్ళు తరివేశారు, అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు. టింగురంగ బంగారమ్మ. ఎరా కింద నేను కూర్చుని సోఫా అదురుతుంది ఏంటా అనుకున్నా, పైన తమర డాన్స్ చేస్తున్నారా? నాన్నా ఆ పిస్టోల్ నాకు ఇచ్చేయమ్మా. ఊరికే ఇవ్వనగా. ఏం కావాలి? కూల్ డ్రింక్ కావాలి. ఇంట్లో కూల్ డ్రింక్స్ అన్నీ. ఆ కూల్ డ్రింక్ కాదు మరి ఇందాక అంకుల్ ఇచ్చారే ఆ కూల్ డ్రింక్. ఏ కూల్ డ్రింక్ అదే?
ఏమిచ్చారా? అది అర్థమైందిలే, అర్థమైంది. మీ సావు ఆడి చేతిలో పెట్టారు కదంటరా. రేయ్ నువ్వుటారా బాబాయ్, లోడైన గన్న బండోడి చేతిలో ఉంది. నువ్వేం కంగారు పడకరా. ఆ బండోడ కిక్కిలో గంతులేసి ఆయాసం వచ్చి ఆడే పడిపోతాడు. చాలా అవమానం జరిగిపోయిందండి. ఎవరికి రా? మీకు జరిగితేనే జరిగదు కదా. మీ బామ్మర్ది అంతమందిలోనూ మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసేస్తుంటే నాకు అక్కడ తలపై కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను. నాపకండి ఆగరాదా? నిజంగా అంత ఇన్సల్టింగ్ జరిగిందన్నా? మామూలు ఇన్సల్టింగ్ ఏంటండి? ఐదో పని చేయరా. ఆ గ్లాస్ కూడా లేపిస్తున్నా. నిలబడు. నిలబెట్టానా? సొక్క ఇప్పేస్తానా? ఇప్పేసానా? ఈ సొక్క వేసుకోరా. వేసుకున్నారా? అయ్యి బాబోయ్, మీ సొక్క నేను వేసుకొచ్చానండి. దీని మీద నా పేరు రాసిందా? నువ్వు వేసుకుంటే నీది, నేను వేసుకుంటే నాది. వేసుకుంటాను. సొక్క వేసుకున్నా. ఈ గొలుసు కూడా వేసుకో. మీరు వేసేయండి. అరే అబ్బులు, బామ్మరి చేతిలో అవమానపడి వస్తాంటరా? నేను అబ్బులు ఏంటండి? అబ్బులు మీరు, నేను గణపతిని. ఏంట్రా ఊళ్ళేసి వచ్చేసరికి మధ్య మరుపు వచ్చేసిందా? చీకటడ్డాక నా మందు తాగి నా సొక్క గొలుసు ఎవడేసుకుంటే ఆడే తెల్లారులు అబ్బులు కదా. ఏమసరికి గొంతులో పడేసరికి చిరుత మర్చిపోయిండో. నిజమా? నేను అబ్బుల్ని. మరి తమరు? ఈ అబ్బులకి అంతరాత్మ. అంతరాత్మ? అబ్బులకి అంతరాత్మ ఉండకూడదా? రే అబ్బులు, అన్నదమ్ముల చేతిలో ఓడిపోయినా పర్లేదు, బామ్మర్ది చేతిలో ఓడిపోయినా సిగ్గులేదంటరా. ఈ వాచి పెట్టుకో. వద్దండి, నాకు టైం చూడటం చేత కాదు. మరి అదే టైం కూడా చూడటం చేత కానీ ఎదవ కాబట్టి బామ్మర్ చేతిలో ఎదవైపోయి వచ్చారా. సౌండ్ ఏంట్రా? మీరు క్వశ్చన్ బయటకు వచ్చి